భగవద్గీతను తెలుసుకునే ముందు శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి గీతోపదేశం చేయడానికి ముందు జరిగిన విషయాలను గూర్చి ఒక్కసారి తెలుసుకుందాం. పార్ట్ 2కు కంటిన్యూషన్గా ఈ పార్ట్ 3 ఉంటుంది. రాజసూయ యాగమునందు పాండవుల మహదేశ్వర్యంను చూసి దుర్యోధనుని మనసులో అంతులేని ఈర్ష్య కలిగింది. అది చూసి ఓర్వలేని దుర్యోధనుడు మేనమామ శకుని సహాయంతో జోదమాడటానికి ధర్మరాజును ఆహ్వానించారు. కపటముతో ధర్మరాజును ఓడించి ధర్మరాజు యొక్క సర్వస్వమును దోచేశారు. వీళ్ళ అరాచకాలు అంతటితో ఆగలేదు. పంచపాండవులను ద్రౌపదీ సమేతంగా 12 సంవత్సరముల అరణ్యవాసమును 1 సంవత్సర కాలము అజ్ఞాతవాసమును చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా పాండవులను అడవుల పాలు చేసి 13 సంవత్సరాల కాలము సమస్త రాజ్యముపై దుర్యోధనుని అక్రమ పాలన కొనసాగింది. 13 సంవత్సరముల కాలము పాండవులు అరణ్యవాసము చేసిన తరువాత వారు తమ రాజ్యమును ఇమ్మని కోరగా దుర్యోధనుడు వారి రాజ్యాన్ని వారికి ఇవ్వటానికి నిరాకరిస్తాడు. రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని కోరుతూ ద్రుపదుని పురోహితుడను రాయబారిగా పంపుతారు పాండవులు. కానీ దుర్యోధనుడు రాయబారి మాటలను లెక్క చేయడు. అప్పుడు పాండవులు కౌరవుల మధ్య యుద్ధ వాతావరణం ప్రారంభమవుతుంది. యుద్ధములో సహాయాన్ని అర్థించడానికి గాను దుర్యోధనుడు ద్వారకకు చేరతాడు. అదేవిధంగా అర్జునుడు కూడా ద్వారకకు చేరుకుంటారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన దుర్యోధనుడు కృష్ణ భగవానుడు నిద్రించుటను చూసి అతను తలవైపున ఉన్న ఉన్నతాసనముపై దుర్యోధనుడు కూర్చొని ఉంటారు. కానీ అదే సమయంలో అక్కడికి వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని పాదముల వద్ద కూర్చొని ఉండిపోతాడు. మేల్కొనిన వెంటనే శ్రీకృష్ణుల వారు తన ముందున్న అర్జునుని చూస్తారు. తరువాత వెనుకకు తిరిగి వెనుక వైపు గల దుర్యోధనుని చూస్తారు. శ్రీకృష్ణ భగవానులు ఇద్దరికీ స్వాగతం చెప్పి వాళ్ళ రాకకు గల కారణాలని అడిగి తెలుసుకుంటారు. శ్రీకృష్ణ భగవానునితో దుర్యోధనుడు ఇలా అంటారు, మేము ఇరువురము మీ బంధువులమే, కానీ నేను ముందు మీ సమక్షానికి వచ్చాను. కావున నా కోరికనే ముందు మీరు విని నాకే మీరు సహాయం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటారు, సందేహమే లేదు, నీవే మొదట నా సన్నిధికి వచ్చావు. కానీ నేను ముందుగా అర్జునుని చూశాను, కాబట్టి నేను ఇద్దరికీ సహాయం చేస్తాను. కానీ ముందుగా అర్జునుని కోరికనే మొదట తీర్చవలసి ఉంటుంది అని అంటారు శ్రీకృష్ణ భగవానులు. అయితే ఒకవైపు అత్యంత బలీయమగు నారాయణి సేనయుండును, రెండవ వైపు నేను ఒంటరిని, నిరాయుధుడని, ఎటువంటి ఆయుధాలను ప్రయోగింపని వాడని అని చెప్పి, అర్జున, ధర్మమును అనుసరించి మొదట నీ కోరిక పూర్తి కావలసి ఉంది. కాబట్టి ఈ రెండింటిలో నీకేది కావాలో కోరుకో అంటారు శ్రీకృష్ణ భగవానులు. అప్పుడు అర్జునుడు సాక్షాత్తు నారాయణుడకు శ్రీకృష్ణ భగవానుని కోరుకునెను. దుర్యోధనుడు మాత్రం మిక్కిలి సంతోషముతో నారాయణుని సేననే కోరుకొని ఆ సేనను హస్తినాపురికి తీసుకుని వెళ్ళెను. అనంతరం భగవానుడు అర్జునుని ఇలా ప్రశ్నించారు, అర్జున, నేను యుద్ధము చేయనని చెప్పాను కదా, నీవు ఏ ఉద్దేశముతో నారాయణి సైన్యమును కాదని నన్ను స్వీకరించావు అని అడిగారు శ్రీకృష్ణ భగవానులు. సమాధానముగా కుంతీపుత్రుడైన అర్జునుడు ఈ విధంగా అన్నారు, కృష్ణ, నీవొక్కడివే అందరినీ నశింపచేయుటకు సమర్థుడవు. నేను నిన్ను కోరక సైన్యమును స్వీకరించి ఏమి చేస్తాను? అయినా కూడా నీవు నాకు రథసారథిగా ఉండవలనని నేను చిరకాలముగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ మహాయుద్ధమునందు నా ఈ కోరికను తప్పకుండా నెరవేర్చాలి అని అంటారు కుంతీపుత్రుడు. శ్రీకృష్ణ భగవానుడు పార్థుని రథసారథి అయి యుద్ధారంభమున కురుక్షేత్రమునందు అతనికి దివ్యమైన గీతోపదేశమును చేశారు. దుర్యోధనుడు అర్జునుడు ద్వారకా నగరము నుండి తిరిగి వచ్చేసరికి ఉభయ పక్షముల సేనలు యుద్ధానికి సిద్ధమై ఉంటాయి. అలాంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా హస్తినాపురముకు పోయి అనేక విధాలుగా సంధికి దుర్యోధనుని మార్చుటకు ప్రయత్నించారు. అప్పుడు దుర్యోధనుడు ఈ విధంగా అంటారు, నేను బ్రతికి ఉండగా పాండవులకు రాజ్యాన్ని ఇవ్వడం కుదరదు అని దుర్యోధనుడు స్పష్టంగా చెప్పడంతో
న్యాయమైన రాజ్యాన్ని పొందుటకుగాను తల్లి అయిన కుంతీదేవి ఆజ్ఞను, శ్రీకృష్ణ భగవానుని ప్రేరణను పొంది పాండవులు యుద్ధమే కర్తవ్యమని నిశ్చయించుకుంటారు. రెండు పక్షాలలో యుద్ధ సన్నాహములు పూర్తి కాగానే వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి దివ్య చక్షువులను ప్రసాదిస్తాను అని, యుద్ధమును నీ కన్నులతో చూడవచ్చు అని చెప్పారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటారు: బ్రహ్మర్షి, నేను పుట్టుకతోనే అంధుడను. ఇప్పుడు నేను ఈ హత్యాకాండను నేను నా కన్నులతో చూడలేను. కానీ యుద్ధ వృత్తాంతమునంతటినీ వినాలని కోరుకుంటూ ఉన్నాను అని వేదవ్యాస మహర్షితో చెప్తారు ధృతరాష్ట్రుడు. అప్పుడు వేదవ్యాస మహర్షి సంజయునకు దివ్య దృష్టిని ప్రసాదించి ధృతరాష్ట్రునితో ఇలా చెప్తారు: ఈ సంజయుడు నీకు యుద్ధ వృత్తాంతమునంతటిను వినిపించగలడు. యుద్ధములోని సన్నివేశాలన్నింటినీ ప్రత్యక్షంగా చూడగలడు, అలాగే వినగలడు. ముందు గాని వెనుక గాని, పగటి కాలమందు గాని రాత్రి యందు గాని రహస్యమైనది గాని ఏదైనా సంజయుడు తెలుసుకొనగలడు. ఇతనికి శరీరానికి ఏ ఆయుధమైనను తాకదు. ఏది జరగవలసి ఉంటే అది తప్పక జరిగి తీరును. ఈ సర్వనాశనమును ఎవ్వరూ ఆపలేరు. చివరకు ధర్మమే జయించును అని చెప్పి వేదవ్యాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ధృతరాష్ట్రుని అన్ని ప్రశ్నలకు సంజయుడు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఆ సందర్భంలోనే అతడు భరతవర్షమును గురించి వర్ణిస్తారు. తరువాత కౌరవ పాండవ సంగ్రామము ప్రారంభమై వరుసగా 10 రోజుల యుద్ధము తరువాత భీష్మ పితామహుడు రణభూమిలో కుప్పకూలిపోతారు. ఈ విషయం తెలిసి ధృతరాష్ట్రునికి దుఃఖము కలుగుతుంది. యుద్ధ విశేషములన్నింటినీ సవిస్తారముగా వివరింపమని అతడు సంజయుణ్ణి కోరతారు. అందుకు సంజయుడు ఇరుపక్షముల సైన్యములు, వ్యూహాది రచనలు, విశేషములన్నింటినీ వర్ణిస్తూ ఉంటారు. తరువాత ధృతరాష్ట్రుడు ఆరంభము నుండి అప్పటి వరకు జరిగిన సమస్త సంఘటనలను వివరముగా తెలుపమని సంజయుణ్ణి ప్రశ్నించెను. ఇక్కడి నుండే శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయము ప్రారంభమవుతుంది. ఇది మహాభారతమునందలి భీష్మ పర్వములో 25వ అధ్యాయము. దీని ప్రారంభమున ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు: శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము. తరువాత విషయాలన్నింటినీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడి నుండి భగవద్గీత ప్రారంభమవుతుంది. అస్సలు మిస్ కాకండి. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.